మైరా మీడియా అమర్ వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. నమస్తే అండి. ముందుగా ఈరోజు బర్త్డే జరుపుకుంటున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మీ వీడియో ముఖంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి బర్త్డే శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు వీడియోలోకి వెళ్తే నేను కూడా చెప్పాలి, జగన్మోహన్ రెడ్డి గారికి నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో ఐశ్వర్యంతో రాష్ట్ర పురోగతికి ఆయన ముఖ్యమంత్రిగా రాబోయే రోజుల్లో మళ్ళీ పునఃప్రతిష్ఠించబడితే సార్ సువర్ణయుగం అని చెప్పచ్చు. ఎందుకంటే నేను ఒక విశ్లేషకుడిగా అపార అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారిని, అపార అనుభవం ఉన్న రాజశేఖర రెడ్డి గారిని, ఇలాంటి వాళ్ళందరినీ చూస్తూ నేను ప్రభావితం అయిన వ్యక్తిని సార్. ఈ రోజైతే నేను ఖచ్చితంగా మా గురుగారు, మా దైవాంశ సముద్రైన పాలడి వెంకటరావు గారిని కూడా ఒకసారి పునర్నమనం చేసుకుంటాం. ఆయన ఇచ్చిన స్ఫూర్తితోనే నేను ఇవాళ విశ్లేషకుడిగా ఉన్నాను. కానీ కొన్ని విషయాల్లో ఎలా ఉంటుందంటేనండి, మనం కంపారిటివ్ పాలిటిక్స్ చేస్తూ ఒక జగన్మోహన్ రెడ్డి గారికి చాలా షార్ట్ స్టింట్ 5 సంవత్సరాలు, కానీ ఒక వ్యక్తి యొక్క చిత్తశుద్ధి, కమిట్మెంట్ ఉంటే సార్ ఒక రాష్ట్ర పొరుగు ఎలా ఉంటుందన్నది నేను గతంలో చంద్రబాబు గారి ఆయనలో, రాజశేఖర రెడ్డి గారి ఆయనలో మన కంట్రిబ్యూషన్స్ టువర్డ్స్ నేషన్ అన్నది ఎప్పుడు చూస్తుండేవాడిని. కానీ అట్ నో మ్యాన్స్ ల్యాండ్ ప్రధాని చంద్రబాబు నాయుడు గారికి నేను ఎప్పుడు కంపేర్ చేస్తుంటాను. ఆయనకి అంది వచ్చిన అవకాశం ఏంటంటే ఐటీ రంగం ఒక పేస్తో పరిగెడుతుంటాయి. అవును, ఇవాళ నిజంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి అసలు అలాంటి అవకాశం ఎక్కడా లేదు, ఒక కొత్తతనంతో అభివృద్ధి సంతరించుకోవడానికి. సార్ కానీ మనకు చూడండి, కొన్ని సినిమాల్లోనూ వాటిలోనూ అంది వచ్చిన వనరులతో ఒక అద్భుతం సృష్టించడం అన్నది ఒక జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లిందని చెప్పచ్చు. ఎలా అంటే ఇప్పుడు వ్యవసాయ రంగం, ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్ ఒక రైస్ బౌల్, అన్నపూర్ణ అంటారు. దానికి తోడు కునుకునక్క మీద తాటి పండులాగా హుదూ తిత్లీ తుఫాను నుంచి తేరుకోని రాష్ట్రానికి కరోనా పాండమిక్ అయిన రాగానే. కానీ ఒక 19,50,000 కోట్ల ఒప్పందాలు జరిగిన పారిశ్రామిక పురోగతి అండ్ ఒక రాష్ట్రం సర్వతోముఖంగా అభివృద్ధి చెందడానికి కొన్ని డైమెన్షన్స్ ఎట్లా కావాలి అన్నవి ఆయన ఏం చేశాడంటే, నేను ఇప్పుడు ఈ కంపారిజన్ ఎందుకు చెప్తున్నానంటే, చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళు చూడండి సంపద సృష్టిస్తానని చెప్తున్నారు, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంపద సృష్టించడానికి ఆయన బంగారుబాటు వేసేసాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎలా అంటే ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు కానీ, ఫిషింగ్ హార్బర్లు కానీ, పోర్ట్ల అభివృద్ధి. దీనికి నేను లక్ష్యాలు చెప్పాను. చంద్రబాబు నాయుడు గారి ఆయనలో 90,000 కోట్ల పైచిలుక ఎక్స్పోర్ట్స్ జరిగితే జగన్మోహన్ రెడ్డి గారి ఆయనలో 150,000 కోట్ల ఎక్స్పోర్ట్స్ జరిగాయి. అవును సార్. అలాగే వ్యవసాయ ఉత్పత్తులు చంద్రబాబు నాయుడు గారి ఆయనలో 58,695 కోట్లు మాత్రమే ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆరాలో 88,985 కోట్లు. అవును. సో ఇట్లా రాష్ట్రంకి ఏది అన్న దగ్గర కామన్ మ్యాన్ ప్రతి ప్రాబ్లం నేను అడ్రస్ చేశాడు. నాకు తెలిసి ఇప్పుడు నేను మహానుభావుడు వాజ్పేయి గురించి చెప్తూ ఉంటాను. ఆయన చెప్పింది ఒకటి, విద్య, వైద్య, ఆరోగ్యం తప్ప ఇంకేం ఫ్రీ ఒక్కర్లేదు. దాని మీద ఆయన ఎంఫసైజ్ చేశాడు. ఈరోజు చెప్పాలంటే ఆయన గత 2 బర్త్డేలకి అధికారంలో ఉన్నప్పుడు పిల్లలకి ట్యాబ్లు ఇచ్చాడు. ట్యాబ్లు ఇచ్చిన నా కొడుక్కి నేను ఖచ్చితంగా కొనివ్వలేను నా దగ్గర రెసిప్రోకేటివ్ యాటిట్యూడ్ కనబడుతుందేమో అని ప్రజల దగ్గర, ప్రజలకి ఏం కావాలో అంటే చిన్న చితక కుల మత వర్గ విభేదాలు ఏవి చూడకుండా రాజకీయం చేయకుండా రాజకీయం చేసిన రాజకీయ నాయకుడు ఒకే ఒకటి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు తెలియదు. కానీ చేసిన ప్రతిదానికి ఆయన మీద అబాస్పాలు చేయడానికి చేస్తున్న విశ్వ ప్రయత్నంలో అభిమన్యుడు కనుక పద్మవ్యూహం ఛేదించి బయటకు వస్తే ఎలా ఉండుందనంటే, ఇవాళ భారతంలో నాకు తెలిసి మహానుభావుడు కృష్ణుడు కన్నా పెద్ద పేరు వచ్చింది. కానీ పద్మవ్యూహంలోకి వెళ్ళి అజేయుడు కాలేకపోయాడు, అదొకటే. ఇప్పుడు అభిమన్యుడు ప్రాణం కోల్పోయి వచ్చాడు, కానీ అభిమన్యుడు ప్రాణం నిలబడితే ఎలా ఉంటుందని దానికి జగన్మోహన్ రెడ్డి ఒక ఎగ్జాంపుల్. పద్మవ్యూహం ఛేదనలో అంటే రాజకీయం అన్నదాన్ని ఛేదించడానికి ప్రాణంతో మాత్రం బతికున్నాడు సార్. మీరు ఇది గమనించండి ఆద్యంతం. ఇది నేను ఎప్పుడు కంపారిజన్స్లో ఆయన ఎవడో రాశాడు, అర్జునుడు, కృష్ణుడు, ఈ సోది పురాణం కన్నా. ఎందుకంటే ఓటమి చెందినప్పుడు ఆయనలో మనం చూడవలసింది అర్జునుడి కొడుకు సార్. పద్మవ్యూహ ఛేదనలో ప్రాణం కోల్పోయిన అభిమన్యుడు వెసెస్ ప్రాణంతో ఉన్న అభిమన్యుడు వాళ్ళ జగన్మోహన్ రెడ్డి. బయటికి రావడమే కావాలి. రాజకీయ దిగ్బంధంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి
అష్టదిగ్బంధం చేశారు ఓటమి అన్న పేరు పెట్టి. ఎస్ సార్. కానీ ఆయన బయటకు రావడానికి ఏం చేయాలన్న దగ్గర అతని స్ట్రాటజీస్ ఇప్పుడు రీవాంప్ చేసుకోగలిగితే, ముఖ్యంగా ఈ బర్త్డే దగ్గర నుంచి, ఎందుకంటే డిసెంబర్లో బర్త్డే, జనవరి 3వ వారం నుంచి వాయినాలు ఇవ్వడం మొదలెడతారు ఆయన. ఎందుకంటే మీరు గత అనుభవాలు చూసుకుంటే పేలిన అసందర్భ పేలాపనలకి, చేసిన చేష్టలకి ఒకే ఒక్క ప్రెస్ మీట్తో ప్రతిదీ సమాధానం చెప్పాడు. పద్మవ్యూహ ఛేదన. తదనంతరం వాళ్ళు అష్టదిగ్బంధంలో ఉన్నారు. ఏ అధికార ప్రతినిధి కానీ, నాకు తెలిసి ఈ భౌగోళిక పేలాచారాలు కానీ తిరిగి కన్నలు కనబట్టలే. అవును. ఇవి ఏంటంటే వెన్ యూ డూ సంథింగ్ విత్ బేసిక్ స్ట్రైట్ అన్నప్పుడు సార్, ఆ బేసిక్ స్ట్రైట్స్తో ఉన్న వ్యక్తి ఎవడంటే జగన్మోహన్ రెడ్డి. ఓకే. ఇవాళ మీరు గమనించగలిగితే ఇవాళ చిన్న విషయం మీకు ఒక కంపారిజన్ చెప్పి, మీకు జగన్మోహన్ రెడ్డి వర్సెస్ చంద్రబాబు నాయుడు గారు, ఎందుకంటే ఇప్పుడు మనకి ప్రత్యక్ష ప్రత్యర్థులు వీళ్ళే రాజకీయ క్షేత్రంలో. నేను విశ్లేషకుడుగా కొన్ని విషయాలు చెప్తాను, ఒక డేటా చెప్పి తర్వాత ఇది నేను చంద్రబాబు నాయుడు గారి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. ఇప్పుడు మనకి 14లో రాష్ట్ర విభజన చేసి మనకి ఇష్టం లేని రాష్ట్రాన్ని మన నెత్తికి పెట్టారు సార్. ఎవరు? దమ్మిడికి పనికిరాని కాంగ్రెస్, అబద్ధాల పునాదులతో నాటకాలను జస్టిఫై చేస్తున్న బీజేపీ. దీనికి పణంగా తెలుగు రాష్ట్రాలు రెండు ఈ రోజుకి కూడా ఇబ్బందులు గురవుతున్నాయి. వాళ్ళే కర్త కర్మక్రియ అయినా మనం గ్రహించుకోవట్లేదు. ఎందుకు? రాజకీయ అవకాశాలతో వాళ్ళు మేకవన్న పులుల్లో ఉంటే ఈ రాజకీయాలు జస్టిఫై చేయడానికి శకునుల్లో ఎవడో ఒకటి సాయం చేస్తున్నాడు. మీకు అర్థమవుతుందా? ఈ సాయంలో బీజేపీ సర్వైవ్ అవుతుంది ఏదో మొహం పెట్టుకుని. అవును. కానీ నెక్కచ్చిగా రాష్ట్ర ప్రయోజనాల గురించి ప్రధానమంత్రి సమక్షంలోనే నా వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి కన్నా మేము దీన్ని కాపాడేస్తామని అబద్ధాలు చెప్పిన ఈ కూటమిని ప్రజలు మన్ననలు ఇవ్వడం అది వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి సార్. మనం 14 రాష్ట్రం విడిపోయిన దగ్గర నుంచి 19 దాకా అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారికి అధికారం ఇస్తే సార్ 19 నుంచి 24 దాకా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గమనించుకోగలిగితే ఇవాళ మళ్ళీ 24 నుంచి 29 దాకా చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇచ్చిన దీంట్లో ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి ఒక పారిశ్రామిక అభివృద్ధి, నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, మళ్ళీ చెప్తున్నాను అనుకోండి సార్. జగన్మోహన్ రెడ్డి గారి పాలనకి చంద్రబాబు నాయుడు గారి పాలనకి కంపారిజన్ 2014-19లో పారిశ్రామిక అభివృద్ధి 11.9% అనుకుంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో 19 నుంచి 24 దాకా 16.9%. ఓకే. సో దానివల్ల మనం ఈజ్ ఆఫ్ డూయింగ్లో నెంబర్ 1 రాగలిగాం సార్. దేశం మొత్తం మీద పారిశ్రామిక అభివృద్ధి 18% సంతరించుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 16.9. ఇవి గణాంకాలు, నేను మీరు చెప్పింది కదా. రెండోది తలసరి ఆదాయం 14 నుంచి 19లో అపార అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు 18-19 జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అప్పచెప్పే టైంకి 1,54,031 రూపాయలు తలసరి ఆదాయం ఒక సార్లు ఒక ఆదాయం మనిషి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు 23 నుంచి 24కి తలసరి ఆదాయం ఒక వ్యక్తిది చంద్రబాబు నాయుడు గారికి అప్పచెప్పే టైంకి 2,42,479. అలాగే దేశ జిఎస్డిపిలో మనం రాష్ట్రం నుంచి జీడిపి కంట్రిబ్యూషన్స్ చూసుకుంటే చంద్రబాబు గారి పాలనలో 18-19లో 14-19కి దిగిపోయి టైంకి 4.47%తో దేశ కంట్రిబ్యూషన్లో ఉండేది ఆంధ్రప్రదేశ్. ఇదే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో 23 అంటే 19 నుంచి 24 దాకా 4.83%. ఓకే. జిఎస్డిపి కంట్రిబ్యూషన్. సార్ రాష్ట్ర ఆదాయం కూడా మీరు గమనించుకోగలిగితే 14-19లో చంద్రబాబు గారి ఆయనలో 60,128 కోట్లు అయితే సార్ జగన్మోహన్ రెడ్డి గారి మెరుగైన పాలనలో రాష్ట్ర ఆదాయం 88,848 కోట్లు. ఎస్ సార్. ఇవి మీరు రిఫర్ చేసుకోవచ్చు ఎవరైనా సరే.